హాయ్ గైస్, ఈరోజు లిట్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఈరోజు లిట్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ వచ్చేసి మాక్సిమం టోటల్ డ్యామేజ్ విత్ స్పెల్ కాస్టింగ్. సో బేసికలీ వీడు ఏమన్నాడంటే మనకు ఒక అరే ఇచ్చిండు అండ్ ఈ అరేలో అరే పేరు పవర్స్ అనమాట. సో దాంట్లో మనం కొన్ని స్పెసిఫిక్ పవర్స్ పిక్ చేసుకోగలుగుతాం. ఓకే, అండ్ ఆ పవర్స్ పిక్ చేసుకోవడానికి మనకు కండిషన్ ఇచ్చింది. ఓకే, సో పవర్ ఆఫ్ 5 పిక్ చేసుకుంటే పవర్ ఆఫ్ 5 -2 -1 +1 +2 ఇవేవి పవర్స్ మనం పిక్ చేసుకోవద్దు. ఓకే, అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మనం ఓన్లీ వన్సే పిక్ చేసుకోగలుగుతాం. అండ్ ఇప్పుడు మనం టోటల్ వాల్యూ ఎంత క్రియేట్ చేయగలుగుతాం అన్నది ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్‌లో 1, 1, 3, 4 చూస్తే మాక్సిమం వాల్యూ 6 క్రియేట్ చేయగలిగిన వాడు. ఎట్లా? మనం 1 ఇంకా 1 పిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 పిక్ చేసుకోగలుగుతాం. 1 ఇంకా 1 దాని తర్వాత 3 పిక్ చేసుకోలేం. ఎందుకంటే 3 + 2 1 + 2 అనేది 3 అయిద్ది. బట్ మన రూల్స్‌లో ఏంటి, దాని +2 ఏదన్నా వాల్యూ తీసుకుంటే దాని +1 +2 -1 -2 మనం తీసుకోలేం. అది కండిషన్. ఓకే, సో 1 పిక్ చేసుకుంటే 3 పిక్ చేసుకోలేం. కాబట్టి వాడు 4 పిక్ చేసుకోగలిగాడు. అండ్ అట్లా చేయడం వల్ల 1 + 1 + 4 6 వాల్యూ వచ్చింది. అండ్ ఈ కేసులో వాడు 166 తీసుకున్నాడు. ఎందుకంటే 766 తీసుకోలేడు. ఎందుకంటే అది ఓన్లీ 1 డిఫరెన్స్‌లో ఉంది. ఓకే, సో ఈ రకంగా వాడు 13 డ్యామేజ్ క్రియేట్ చేసిండు. అండ్ కన్స్టెంట్స్ వచ్చేసి అరే యొక్క లెంత్ 10⁵ వరకు ఉంది. అండ్ ఈచ్ వాల్యూ 10⁹ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో లెట్స్ సే మనకి ఇచ్చిన అరే ఇట్లా ఉందనుకోండి. ఓకే, సో వాడు ఇచ్చిన అరేలో మల్టిపుల్ లైక్ డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలని కూడా ఏం లేదు. అండ్ అరే నాన్ సార్టెడ్ ఉంటుంది. ఓకే, సార్టెడ్ అరే కూడా ఏమి ఇవ్వడు వాడు. అండ్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, బేసికలీ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ పిక్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ సే మనం ఇది పిక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, కండిషన్స్ని పక్కన పెట్టండి. ఇప్పటివరకు అయితే ఇది పిక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ అరేలో సమ్ సబ్సీక్వెన్స్ని కదా పిక్ చేసుకునేది. ఓకే, అరేలో ఏదో ఒక సబ్సీక్వెన్స్ని మనం పిక్ చేసుకోవాలి అంతే. ఓకే, అండ్ ఆ సబ్సీక్వెన్స్ కండిషన్స్ ఎట్లుండాలి, మనం ఒకవేళ ఎక్స్ పిక్ చేసుకుంటే x+1 పిక్ చేసుకోవద్దు, x+2 పిక్ చేసుకోవద్దు, x-1 పిక్ చేయొద్దు, అండ్ x-2 కూడా పిక్ చేయొద్దు. ఓకే, సో ఈ 4 కండిషన్స్ మనం ఫాలో కావాలి. ఓకే, అండ్ ఈ 4 కండిషన్స్ ఫాలో అయితే మనం ఇంకో ఐడియా రావాలి మనకి ఇప్పుడు ఇమీడియట్‌గా. ఒకవేళ మనం x పిక్ చేసుకుంటే మనం ఇంకో x కూడా పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సే మనం ఇక్కడ 1 పిక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇదే అరేలో మనం ఒకవేళ 1 పిక్ చేసుకుంటే మనం ఇంకో 1 కూడా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్‌కి లైక్ ఓన్లీ +1 +2 -1 -2 కదా మనకి ఓన్లీ కండిషన్స్. ఓకే, సో సేమ్ ఎలిమెంట్స్ మనం డెఫినిట్‌గా పిక్ చేసుకోవచ్చు. ఒకటే ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే ఆ ఎలిమెంట్ యొక్క అన్ని అకరెన్సెస్ మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఫైనల్ సొల్యూషన్ ఎట్లుంటది? మన ఫైనల్ సొల్యూషన్‌లో ఒకవేళ 8, 3, 1 ఉన్నాయనుకోండి. ఓకే, ఓన్లీ ఈ నంబర్సే ఉన్నాయి మన ఫైనల్ సొల్యూషన్‌లో. ఓన్లీ ఈ నంబర్సే ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ ఈ నంబర్సే మన ఫైనల్ సొల్యూషన్‌లో ఉంటే 8 యొక్క అన్ని అకరెన్సెస్ మనం డెఫినిట్‌గా పిక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ కేస్‌లో మనకి 8 2 టైమ్స్ అక్కర్ అయింది. కాబట్టి 8 ఒకవేళ మన ఫైనల్ సొల్యూషన్ ఉంటే మనం 2 8స్ పిక్ చేసుకుంటాం. ఒకటే 8 పిక్ చేసుకోవడం వల్ల మనకు లాభం లేదు. ఎందుకంటే మనం మాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో 2 8స్ పిక్ చేసుకుంటాం. అండ్ 3స్ చూస్తే 3స్ కూడా 2 ఉన్నాయి. ఓకే, సో 2 3స్ ఉంటే మనం 2 3స్ మనం పిక్ చేసుకోవాల్సిందే. ఓకే, అండ్ 2 1స్ ఉన్నాయి కదా. ఓకే, అండ్ 2 1స్ పిక్ చేసుకోవాల్సిందే. ఓకే, అంటే మనం ఏదన్నా నెంబర్‌ని పిక్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో ఉన్న అన్ని అకరెన్సెస్ పిక్ చేసుకోవడమే మనకు బెస్ట్ ఆప్షన్. దాంట్లో ఒకటి తీసుకొని ఒకటి తీసుకోకుండా ఉండడం అనేది అది వర్స్ట్ ఆప్షన్. ఓకే, సో అట్లా పాసిబుల్ కాదు సొల్యూషన్. సో ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్ అనమాట. సో వన్స్ మనం ఈ అబ్జర్వేషన్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ రెడ్యూస్ అయిపోయింది. మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? జస్ట్ మన లాస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో మన ఫైనల్ సొల్యూషన్‌లో మనం ఏమేమి ఎలిమెంట్స్ పిక్ చేసుకోవాలో మనం ఫైండ్ ఔట్ చేయాలి అంతే. ఓకే, సో ఇప్పుడు ఎలిమెంట్స్ యొక్క కౌంట్ మనకు అవసరం లేదు. జస్ట్ యూనిక్‌గా ఏమేమి నెంబర్స్ మన ఫైనల్ సొల్యూషన్‌లో ఉంటాయో జస్ట్ అవి మాత్రమే మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఏమేమి నెంబర్స్ మన సొల్యూషన్‌లో ఇంక్లూడ్ అయితాయి అని మనం ఆలోచిస్తాం. ఓకే, అది బానే ఉంది. అండ్ మనం ఇంకోటి ఇప్పుడు ఏం ఆలోచించొచ్చు అంటే, మనం ఇక్కడ ఒకవేళ ఎక్స్ పిక్ చేసుకుంటే x+1 x+2 పిక్ చేసుకోవద్దు కదా. ఓకే, సో అంటే మనం ఒక నెంబర్ పిక్ చేసుకుంటే దానికన్నా కొంచెం పెద్దది మనం పిక్ చేసుకోం. ఓకే, సో దీనివల్ల మనకి ఏం ఇంట్యూషన్ వస్తుంది, మనం ఒకవేళ అరేని ఒకసారి సార్ట్ చేసి చూద్దాం. ఓకే, సో సార్ట్ చేస్తే మనకి ఏమన్నా ఇంకా కొంచెం అడ్వాంటేజ్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం అరేని సార్ట్ చేసేసినాం. ఓకే, సో సార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆలోచించడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ సే నేను 1 పిక్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, సో 1 పిక్ చేసుకున్నా అంటే ఈ సెగ్మెంట్ మొత్తం పిక్ చేసుకుంటా. ఒక్కొక్కటైతే పిక్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు 1 పిక్ చేసుకుంటే నేను 1+1 పిక్ చేసుకోవద్దు, 1+2 కూడా పిక్ చేసుకోవద్దు. డైరెక్ట్ 1+3 వరకు పిక్ చేసుకోవాలి. దానికన్నా పెద్దది. ఓకే, సో 1 పిక్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ నేను 4 పిక్ చేసుకోగలుగుతాను. ఓకే, అండ్ 4 పిక్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 4+3 7 లేదా 7 కన్నా ఎక్కువ. సో 7 కన్నా ఎక్కువ ఏముంది 8. ఓకే, 8 పిక్ చేసుకుంటా. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద వ్యాలిడ్
సబ్ సీక్వెన్స్ అనమాట. బట్ ఇదే మన కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద వాలిడ్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఇంకొంచెం మనం మోడిఫై కూడా చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ 1 తీసుకున్న తర్వాత నేను 4 తీసుకోకపోవచ్చు. 5 తీసుకోవచ్చు. ఓకే. సో 5 తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను 8 తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం 4 తీసుకోకుండా 5 తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఈ రకంగా మనం ఈచ్ స్టెప్‌లో మనం ఐదర్ ఒక ఎలిమెంట్‌ని పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఓకే. బట్ నేను ఒకవేళ 1 తీసుకోలేదు, 2 నుంచి స్టార్ట్ చేసిననుకో, అప్పుడు 2 నుంచి మళ్ళీ 5 తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ 8 తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే. సో చాలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మనం రికర్షన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ రికర్షన్ ఎట్లా చేస్తాం? సో మనం బేసికలీ మన ఫంక్షన్‌కి ఏం చెప్తాం అంటే, సో మన ఫంక్షన్‌కి ఈ అరే మొత్తం ఇచ్చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇట్లా ఇండెక్సెస్ అనుకోండి. సో ఇది మొత్తం 0 ఇండెక్స్, ఇది మొత్తం 1 ఇండెక్స్, ఇది మొత్తం 2, 3, 4, 5, 6. ఓకే. సో ఆ మొత్తాన్ని లైక్ ఈచ్ సెగ్మెంట్‌ని మర్జ్ చేసేయండి. అవి డిఫరెంట్ ఎలిమెంట్స్ లాగా చూడకండి. ఓకే. ఎందుకంటే మనం మొత్తం తీసేసుకుంటున్నాం ఎట్లైనా. ఓకే. సో మనం ఇప్పుడు 0థ్ పొజిషన్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి నాకు బెస్ట్ ఆన్సర్ ఎంత పాసిబుల్ అయితది. ఓకే. అని మన ఫంక్షన్‌ని అడుగుతాం. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి బెస్ట్ ఆన్సర్ ఎట్లొస్తది? మనం ఐదర్ 0 తీసుకోగలుగుతాం. లేదా 0 తీసుకోకుండా 1కి కూడా ఎళ్ళగలుగుతాం. ఓకే. సో నెక్స్ట్ ఇండెక్స్ కూడా ఎళ్ళొచ్చు. ఓకే. సో దీంట్లో మన బెస్ట్ ఆన్సర్ ఏమైతది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ i ప్లస్ 1. ఓకే. సో ఇక్కడ i అనుకుందాం. మనం ఇది తీసుకోకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఎలిమెంట్‌కి మూవ్ కావచ్చు. అది 1 ఛాన్స్. అది కాకుండా లెట్స్ సే మనం ఇక్కడ ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఇమ్మీడియేట్‌గా మూవ్ కావచ్చా అంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ మనకి ఇక్కడ 2 ఉంది. ఎందుకంటే 1 తీసుకున్న తర్వాత 2 తీసుకోలేం కదా! ఓకే. సో కాబట్టి మనం దీనికి +3 నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయితుందో ఆ ఎలిమెంట్‌కి మూవ్ కావాలి. ఓకే. సో ఈ కేస్‌లో 1 + 3 అనేది 4 దగ్గర వస్తుంది కదా! ఓకే. సో ఇక్కడ వరకి మనం జంప్ కావాలి. ఓకే. సో ఇప్పుడు దీని ఇండెక్స్ j అనుకుందాం అనుకోండి. ఓకే. అప్పుడు ఫంక్షన్ ఆఫ్ j ప్లస్ మనం ఇప్పుడు ఇది పిక్ చేసుకున్నాం కదా! సో ఇది పిక్ చేసుకున్నందుకు దీని మొత్తం వాల్యూ ఎంత వస్తదో ఆ వాల్యూ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మన ఫంక్షన్ ఆఫ్ i యొక్క రికర్సివ్ రిలేషన్ ఇదనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో క్వెషన్. మనం ఒకవేళ i ఉంది. ఓకే. సో 1 దొరికింది. ఇప్పుడు మనం ఈ j ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? i నుంచి నెక్స్ట్ ఎక్కడి వరకు జంప్ చేయొచ్చు? ఒకవేళ మనం iలో ఉన్న ఎలిమెంట్ తీసుకుంటే. ఓకే. సో ఇది బేసికల్లీ ఏంటి? బైనరీ సెర్చేగా. ఎట్లా బైనరీ సెర్చ్? ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ x ఉంది. x అంటే ఈ నెంబర్ అనుకుందాం. ఓకే. సో ఈ x ప్లస్ 3 యొక్క ఫస్ట్ అకరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి మనం. x ప్లస్ 3 లేదా x ప్లస్ 3 కన్నా పెద్ద వాల్యూ ఏదన్నా ఫస్ట్ ఎక్కడుందో మనం ఫైండ్ ఔట్ చేయాలి మన అరే మొత్తంలో. అండ్ అరే ఆల్రెడీ సార్టెడ్ ఉంది. ఓకే. సో సార్టెడ్ ఉంది కాబట్టి మనం దాన్ని బైనరీ సెర్చ్ తోటి పర్ఫార్మ్ చేయొచ్చు. బైనరీ సెర్చ్ తోటి ఇది వచ్చేస్తది. అండ్ ఈ వాల్యూ ఆల్రెడీ మనకి అరేలోనే ఉంటది. ఓకే. అండ్ ఇది డైరెక్ట్ O(1) నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో సింపుల్‌గా మనం ఈ రికర్జన్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఈ రికర్జన్‌ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల టైమ్ కాంప్లెక్సిటీ చాలా పెద్దగా అయ్యిద్ది కాబట్టి దాన్ని మనం డీపీలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో డీపీలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం? సింపుల్‌గా డీపీ ఆఫ్ i అని ఒక అరే క్రియేట్ చేసుకొని మనం ith ఇండెక్స్‌లో బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ మనం స్టోర్ చేస్తాం. ఓకే. ఒకవేళ అది ఆల్రెడీ కంప్యూట్ అయ్యి ఉందనుకోండి, డీపీ ఆఫ్ i రిటర్న్ చేసేస్తాం. లేదంటే దాన్ని మళ్ళీ కంప్యూట్ చేద్దాం రికర్సివ్ రిలేషన్ తోటి. ఓకే. సో ఇది మన రికర్సివ్ రిలేషన్. అండ్ ఈ రికర్సివ్ రిలేషన్ లోపల మనం ఒక బైనరీ సెర్చ్ పర్ఫార్మ్ చేయాలి కాబట్టి మనం మొత్తం ఎన్ని వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి? మొత్తం డీపీ ఆఫ్ 0 నుంచి n వరకి మొత్తం n వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ ఈచ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఒక బైనరీ సెర్చ్ చేయాల్సొస్తుంది. ఓకే. సో బైనరీ సెర్చ్ ఎంత టైం తీసుకుంటది? log n. కాబట్టి ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి log n. అండ్ ఇనీషియల్‌గా మనం అరేని కూడా సార్ట్ చేస్తాం కదా! సో అది కూడా log n. ఓకే. సో బేసికల్లీ n log n ప్లస్ n log n. ఇది మన టైమ్ కాంప్లెక్సిటీ అయితది. అండ్ స్పేస్ వచ్చేసి n. ఎందుకంటే మనం ఒక డీపీ అరే క్రియేట్ చేసినాం కాబట్టి. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ మన ఫైనల్ ఆన్సర్ ఏమైతది? మన ఫైనల్ ఆన్సర్ డీపీ ఆఫ్ 0. ఓకే. ఇది మన ఫైనల్ ఆన్సర్ అయితది. ఓకే. సో దీని కోడ్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు దీని కోడ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక అరే క్రియేట్ చేసుకున్నాం సింపుల్‌గా. ఇక్కడ నేను పెయిర్స్ వాడినా. పెయిర్స్ ఎందుకు వాడినా అంటే ఒక నెంబర్ ఇంకా దాని కౌంట్. మనం సెగ్మెంట్స్ లాగా చూస్తున్నాం కదా! ఈచ్ నెంబర్‌ని. కాబట్టి ఆ నెంబర్ ఇంకా దాని కౌంట్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నా. నేను సేమ్ అకరెన్స్ రాకుండా. ఓకే. అండ్ ఇప్పుడు ఈచ్ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నా మ్యాప్‌లో. అండ్ ఏలోకి నెంబర్ ఇంకా దాని కౌంట్. ఓకే. పుష్ బ్యాక్ చేసిన. ఓకే. ఇప్పుడు ఈ ఏ మీద మనం రికర్జన్ చేయబోతున్నాం. ఓకే. సో n = size తీసుకున్నా. దాని తర్వాత ఒక డీపీ అరే క్రియేట్ చేసిన. ఇప్పుడు
ఆన్సర్ ఈక్వల్స్ టు మన ఫంక్షన్ ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది డిపిఏ పాస్ చేసి. ఓకే, అండ్ మన రికర్సివ్ ఫంక్షన్లో ఓకే, సో మన డిపి వెక్టార్ ఇంకా ఏ వచ్చేసింది. అండ్ ఒకవేళ ఐ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు లైక్ మన రేంజ్ దాటిందంటే అప్పుడు మనం 0 రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే డిపి ఆఫ్ ఐ డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో వన్ పాసిబిలిటీ ఏంటి, మనం అది ఇప్పుడు ఉన్న నెంబర్ పిక్ చేసుకోకుండా డైరెక్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం, i+1కి కాల్ చేయొచ్చు, లేదంటే మనం బైనరీ సెర్చ్ చేయాలి. ఓకే, సో బైనరీ సెర్చ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఐ నుంచి ఎండ్ పాయింట్ వరకు చేయొచ్చు, ఎందుకంటే మనం ఎట్లయినా దానికన్నా పెద్ద నెంబరే కదా ఫైండ్ అవుట్ చేసి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ అనేది చిన్నవి ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది మన నెక్స్ట్ ఇండెక్స్, ఈ పిఎన్టీ అనేది మన నెక్స్ట్ ఇండెక్స్ పాయింట్. అండ్ ఇది కండిషన్ పెడుతున్నా. సో ఫస్ట్ నెంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కరెంట్ నెంబర్ +3. ఓకే, సో అట్లా ఒకవేళ నెంబర్ దొరికితే పాయింట్లోకి అప్డేట్ చేస్తున్నా. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ ఈక్వల్స్ టు ఇప్పుడున్న నెంబర్ ఇంకా దాని యొక్క ఫ్రీక్వెన్సీ, అది మొత్తం కరెంట్ టోటల్ వాల్యూ అవుతుంది. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ దాని నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది రిటర్న్ చేసేసాను. సో ఇది ఈరోజు ప్రాబ్లం. అండ్ యా, అండ్ ఇక్కడ ఈ లాంగ్ కూడా ఇంపార్టెంట్. లాంగ్ లేకపోతే రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇంటీజర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గాయ్. సో బేసికల్లీ ప్రాబ్లం ఏంటి, డిపి ఇంకా బైనరీ సెర్చ్. ఓకే, అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.